ఎటు పోవాలి నేను? ఏంది నా జీవితం ఇలా అయిపోయింది? ఏంది వరుసగా నేను ఏదో చేసుకుంటా వచ్చి ఇప్పుడు మోసుకుంటా వస్తున్నట్టుంది నా జీవితం ఏంది ఎలా అయిపోయింది? ఎందుకు ఇలా అయిపోయాను నేను? అప్పుడు దేవుని సమాధానం ఏంటి? యాకోబు, నీ మనసుకు తోచినట్టు నేను నడుస్తాను, నువ్వు నా వెంటబెట్ట రమ్మన్నావుగా, మరి పదా, ఎటుపోతావో పదా, ముందు నుయ్యి వెనక గొయ్యి, మధ్యలో ఏకంగా సముద్రమే ఉందిదా. మరి ఇప్పుడు ఎట్లా? ప్రతి మనిషికి ఇలాంటి పాఠాన్ని నేర్పుతాడు దేవుడు. మన మనసుకు తోచినట్టు మనల్ని నడవనిస్తాడు. దాని ఫలితాలు ఏంటో మనం కొంత అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. ఆ ఫలితాల చేదు అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. చేదుగా ఉంది ప్రభువా, ఇకనైనా నా మాట వింటావా? వింటానయ్యా, ఇప్పుడు రా. దెబ్బ కొడితేనే లొంగేది, కొవ్వు కరిగితేనే లోబడేది. లేకపోతే వినరు మనుషులు. ఏం చేద్దాం? సామెతల్లో చెప్పాడు, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని. దెబ్బ కొట్టకపోతే మాట వినే టైపు కాదు మనం. అందుకే ఎవరికి తగ్గ కోటింగ్ వాళ్ళకు ఉంటుంది. లేకపోతే మనం ఇశ్రాయేలుగా మారం, యాకోబు బతుకులోనే ఉంటాం. యాకోబు లాంటి మన బ్రతుకులు, మోసపూరితమైన బ్రతుకులు ఇశ్రాయేలుగా మారి జయ జీవితాన్ని అనుభవించాలంటే తొడగూటి మీద దెబ్బ తప్పదు. దేవుడే జోక్యం చేసుకొని మనలో అహాన్ని విరగొట్టక తప్పదు. మనలో స్వీయ చిత్తం, స్వీయత, సొంతం అనే దాన్ని విరగొట్టక తప్పదు. ఆ పని ఒక యాకోబు లైఫ్లోనే కాదు, నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా ఆల్రెడీ దేవుడు చేశాడు. అవసరమైతే మళ్ళా చేస్తాడు కూడా. మంచిదే, మన మంచి కోసం. ఏమంటారు? లేకపోతే కొవ్వు డేంజర్ కాదు? డేంజరా కాదా? ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు నేను విర్రవీగిన మాట వాస్తవేనన్నా, ఇప్పుడు కొంచెం దిగింది నాకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి బ్రదర్స్. అసలు భలే నచ్చుతారు బ్రదర్ మీరు నాకు, ఎందుకంటే జర్నీని యథార్థంగా మాట్లాడతారు. అందరూ చేతులు ఎత్తారు చూడు, ఎంత యథార్థంగా. ఒకప్పుడు నేను మామూలుగా మిడిసిపడలేదు, ఇప్పుడు నా మిడిసిపాటును అణిచి నన్ను దీనుడిగా చేశాడు దేవుడు అన్నాడు. చేతులు ఎత్తండి. నేనైతే 2 చేతులు ఎత్తుతా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, కొవ్వంతయు ఎవరిది? మనది కాదు, ఆయనది. అతిశయం ఎవరు? ఆయన. అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చి నన్ను దాటిపోవకని బాధపడ్డాడు.